ప్రతి నెల ఒక కోటి రూపాయలు సంపాదించే ఫార్ములాలకు ఒక శక్తి ఉంటుంది. ఉదాహరణకు 2+2 = 4. ఎవరిని అడిగినా ఇదే సమాధానం ఇస్తారు. నన్ను అడిగినా, మిమ్మల్ని అడిగినా ఇదే సమాధానం. అలాగే ప్రతి నెల ఒక కోటి రూపాయలు సంపాదించే ఫార్ములా కూడా ఒకటి ఉంటుంది. ప్రతి నెల అదే వ్యూహం, అదే పద్ధతి కొనసాగిస్తే అవే ఫలితాలను పొందొచ్చు. మీకు కూడా నిజంగా ఆ ఫార్ములా కావాలన్నా, సంపాదించాలన్నా ఆలోచన ఉన్నా, మీ మీద మీకు విశ్వాసం ఉన్నా ఈ వీడియో మీకోసమే. అలా కాకుండా నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని ఏమాత్రం అనిపించినా ఇక్కడే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. ఈ వీడియో కేవలం ఆశావాదుల కోసం మాత్రమే, ఆత్మవిశ్వాసం కలిగిన వారికి మాత్రమే. ఒక బిజినెస్ కోచ్గా అద్భుతాన్ని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. అసలు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటేనే మీ అదృష్టం మీ తలుపు తట్టిందేనే అర్థం. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఫార్ములాను ఉపయోగించి ఎంతోమంది తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. ప్రతి నెల కోటి రూపాయలు సంపాదించే ఫార్ములాలో మొదటిగా ఒక 3 నెలలు నేను చెప్పినట్టుగా చేసి చూడండి. మీరు మీ జీవితంలో ఏమేం చేస్తున్నారు అవన్నీ కేవలం ఒక కోటి రూపాయలు సంపాదించే దిశగా ప్రణాళికగా మార్చుకోండి. మీరు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, చాలా బిజీగా ఉండొచ్చు, ఏదైనా సరే ఒక 3 నెలలు మీ జీవితంలో ఉపయోగం లేని వాటిని తీసేయండి. వాటికి దూరంగా ఉండండి. మీరు రోజు రాత్రి మీ స్నేహితులను కలుస్తూ ఉన్నా, టీవీ ఎక్కువసేపు చూస్తూ ఉన్నా, లేదా సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నా, లేదా బద్ధకంగా ఉన్నా ఒక 3 నెలలు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం మొదలు పెట్టండి. ఈ 3 నెలల్లో మీ అలవాట్లను మార్చుకోండి. మీ శరీరానికి, జీవితానికి, మనసుకి ఏమాత్రం ఉపయోగం లేని వాటి నుంచి బయటకు వచ్చేయండి. అవన్నీ ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల మీరు కోటి రూపాయలు సంపాదించేందుకు అవరోధం అవుతున్నాయన్న విషయాన్ని గ్రహించండి. ఫార్ములాలోని మొదటి ప్రధాన భాగం మీ శక్తిని మీరు తెలుసుకోండి. దాన్ని మీ గమ్యమైన కోటి రూపాయల వైపు మరల్చి చూడండి. ఇక రెండవది, ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే ముందుగా కావాల్సింది ఒక వ్యాపారం లేదా పెట్టుబడి లేదా నైపుణ్యం. ఒక మధ్యతరగతి వ్యక్తి కోటి రూపాయలు సంపాదించడం కోసం పెట్టుబడి ఉండకపోవచ్చు, ఆదాయం ఇచ్చే వనరులు లేకపోవచ్చు, కనీసం అద్దె వచ్చే వనరులు లేదా ఖరీదు చేసే స్థలం ఏది లేకపోవచ్చు. కానీ అంతకన్నా విలువైంది మీ దగ్గర ఉంది. మీ మాట, మీ శరీరం. ఇవి చాలు మీకు నెలకి లేదా సంవత్సరానికి ఒక కోటి రూపాయలు సంపాదించే మార్గం చూపించడానికి. మీ సొంత సామర్థ్యం మీ సొంతం. మీ సామర్థ్యాన్ని పెంచుకోండి. మీకు అనుగుణంగా ఆ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఇవ్వండి. నలుగురిలో అందంగా మాట్లాడడం కూడా ఒక నైపుణ్యం. దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి. మీ మాట తీరును ప్రతి ఒక్కరికి పరిచయం చేసి దాని నుంచి కూడా మీరు చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. ఒక కోటి రూపాయలు సంపాదించడం అసలు కష్టం కాదు అన్నది తెలుసుకోండి. ఒకసారి కోటి రూపాయలు సంపాదించే మార్గం తెలిసిందంటే మీరు ఒక సంవత్సరం, ఒక నెల, చివరికి ప్రతిరోజు ఒక కోటి రూపాయలు సంపాదిస్తారేమో. ఇక మూడవది మీ సాంగత్యం. ఒక వారం లేదా ఒక నెలలో మీ స్నేహితులను మార్చండి. ఏదో అలా కలిసి వెళ్లే వాళ్ళు కాకుండా మీ గమ్యం వైపు మిమ్మల్ని నడిపే వాళ్ళని మాత్రమే ఎంచుకోండి. 1 కోటి, 5 కోట్లు, 10 కోట్లు సంపాదించిన వారితో లేదా సంపాదించాలి అని అనుకుంటున్న వారితో సమయం గడపండి. వారితో చర్చించండి. వారి గురించి తెలుసుకోండి. వారి ఆలోచనలను పంచుకోండి. ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారో చూడండి. వీలైనన్ని ఎక్కువసార్లు వారిని కలిసే ప్రయత్నం చేయండి. అలా చేస్తే చాలా ప్రయోజనం కూడా ఉంటుంది. అసలు అలాంటి వారిని ఎలా కలవాలి? కొన్ని ఆర్గనైజేషన్స్, క్లబ్స్, కోచింగ్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సెమినార్స్లో ఇలాంటి వాళ్ళు తారసపడతారు. అలాంటి వారితో స్నేహం చేయడం, ఒకవేళ అలాంటి వాళ్ళు మీకు ఎదురు పడకపోతే కనీసం వారి గురించి పుస్తకాల్లో లేదా ఏదైనా వెబ్సైట్స్లో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారి ఫోకస్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మీరు కూడా ఫోకస్డ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఈ గమ్యం నుంచి దృష్టి మరల్చే విషయాల నుంచి మీకు మీరు పక్కకు వచ్చేయండి. మీ గమ్యం వైపు నడిపే కేవలం 2 గురించి అయినా తెలుసుకునే ప్రయత్నం చేసి వారిని మాత్రమే ఫాలో అవ్వండి. ఇక తర్వాతి అంశం, ఒక శక్తివంతమైన బిజినెస్ మెన్ యొక్క ఆలోచనలను, నమ్మకాలను అర్థం చేసుకోవడం. 90% మంది రిస్క్ తీసుకోవడానికి చాలా భయపడతారు. వామ్మో, ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగితే, ఏదైనా తేడా జరిగితే రిస్క్ తీసుకోవడం అవసరమా అని అనుకుంటారు. కానీ నిజంగా సక్సెస్ని కోరుకునే వాళ్ళు మాత్రం సక్సెస్ కావాలి అంటే రిస్క్ తప్పకుండా తీసుకుంటారు. రెండిట్లో చాలా తేడా ఉంటుంది. అలాంటి వాళ్ళతో గడిపి చూడండి. వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలా ఒక్కొక్క అడుగు ఎదిగే కొద్దీ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారో అర్థమవుతుంది. ఎలా సక్సెస్ అయ్యారో తెలుస్తుంది. ప్రతిరోజు కోట్ల రూపాయల గురించి మాట్లాడే వాళ్లతో ఉండండి. కేవలం కోటి 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 అని నెమరు వేసుకునే వాళ్లతోనే గడపండి. ఇక తర్వాత ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. కోటీశ్వర్లు కావాలి అంటే ముందు వారు ఎలా ఉంటారు, ఎలా హావభావాలు ప్రకటిస్తారు, ఏం చేస్తారు, ఎలాంటి దుస్తులు ధరిస్తారు, వారి నడవడిక ఎలా ఉంటుందో గమనించాలి. మనలో వాటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. వారిలా మారే ఏ ఒక్క ప్రయత్నమైనా మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుందని మర్చిపోవద్దు. చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టండి. ఒకవేళ మీరు కోటీశ్వరులు అయితే సమాజం ముందు మీ నడవడిక ఎలా ఉండాలో, అందుకు మీరేం చేయాలో తెలుసుకోండి.
మీకు ₹1,00,00,000 వస్తే మీరు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. ఇక చివరిగా 2 విషయాలు. మీరు ₹1,00,00,000 ఎలా సంపాదించాలి అనుకుంటున్నారు, వాటితో ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ పేపర్ మీద ప్రతిరోజు రాయండి. ఇలా రాయడం చాలా ముఖ్యం. రాసే కొద్దీ పేపర్ మీద ఉన్న 1,00,00,000 ఖచ్చితంగా మీ జీవితంలో కూడా వచ్చేస్తుంది. ఇది 100% అవకాశం ఉన్న పద్ధతి. ఇక మరో ముఖ్యమైన విషయం, నిపుణుల సలహా తీసుకోండి. మనం ఎంత ప్లాన్ చేసినా ఎక్కడో అక్కడ కొన్ని తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలా జరగకూడదంటే నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. వారిచ్చే సలహాలు సూచనలు చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా సంవత్సరంలోపే మీరు ₹1,00,00,000 సంపాదించే అవకాశం పొందుతారు. వీటిని అలవాటు చేసుకుంటే ప్రతి నెల ఖచ్చితంగా 1,00,00,000 సంపాదిస్తారు.